ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని కోరుతూ సిపిఎం ధర్నా నిర్వహించింది. ఆ పార్టీ నేత హుస్సేన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిందన్నారు. ఇప్పటికే 3 కాంట్రాక్టర్లు మారారన్నారు. నిరుపయోగంగా ఉన్న ఇళ్లలో పశువులు సంచరిస్తున్నాయని అన్నారు. అసంపూర్తి ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందజేయాలని కోరారు. రిపేర్ చేసి ఇండ్లు పడగబడ్డ ఇండ్లను రిపేర్ చేసి పేదలకి పడగబడ్డ ఇండ్లను రిపేర్ చేసి పేదలకి ఇవ్వాలి. అర్హులైన పేదలందరికీ ఇండ్లు రిపేర్ చేసి ఇండ్లు పడగబడ్డ ఇండ్లను రిపేర్ చేసి పేదలకి పడగబడ్డ ఇండ్లను రిపేర్ చేసి పేదలకి. ఈరోజు హుజూర్నగర్ మండలం సీతారాంపురం గ్రామంలో గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి సీతారాంపురం గ్రామంలో ఒక 25 ఇండ్లు దాకా బేస్ మట్టం వేయడం జరిగింది. బేస్ మట్టానికి ఒక కాంట్రాక్టరు, బేస్ మట్టం నుంచి స్లాబ్ దాకా ఒక కాంట్రాక్టరు, మధ్యలో మళ్ళీ ఒక కాంట్రాక్టర్, 3 కాంట్రాక్టర్లు మారారు. ఈ ఆలోచన కూడా చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ ఈ ప్రజాపాలనలో దరఖాస్తులు పెట్టుకోండి, మీకు అందరికీ ఇండ్లు ఇస్తామని చెప్పేసింది. కానీ ఈ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ సీతారాంపురం గ్రామంలో ఉన్నటువంటి 25 ఇండ్లని పూర్తి చేసి పేదలకి మన ప్రజాపాలన పెట్టుకున్నటువంటి దరఖాస్తులు పెట్టుకున్నటువంటి పేదలకి ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఇండ్లని పూర్తి చేసి ఇవ్వకపోతే ఇక్కడ ఉన్నటువంటి పేదలని సమీకరించి అది ఆర్డీ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ అవసరమైతే మంత్రి గారి ఇంటిని కూడా ముట్టడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ అధికారులు స్పందించి తక్షణమే ఈ ఇళ్లను పూర్తి చేసి ఇవ్వాలని మీ ప్రభుత్వాన్ని